మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్లలోనే కాకుండా థియేట్రికల్ రన్లోనూ తన సత్తా చాటుతూ 109 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేటి కాలంలో సినిమాలు విడుదలైన 2 వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ మనశంకర్ వరప్రసాద్ గారు సాధించిన ఈ 50 రోజుల మైలురాయి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక అటు మెగాస్టార్ కెరీర్లోనూ ఇటు అనిల్ రావిపూడి కెరీర్లోనూ ఇది మొదటి 400 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచింది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఏకంగా $3.5 మిలియన్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ గ్లోబల్ క్రేజ్ ను మరోసారి నిరూపించింది. బుక్ మై షో ప్లాట్ఫామ్లో 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఒక ప్రాంతీయ చిత్రానికి అరుదైన గౌరవంగా టీం చెప్తోంది. అలాగే G5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటికీ థియేటర్లలో ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. ఓటీటీలో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్గా అవతరించింది. ఈ భారీ విజయానికి ప్రధాన కారణం చిరంజీవి వింటేజ్ లుక్ అండ్ ఆయన ఎనర్జీ. మెగాస్టార్ కామెడీ టైమింగ్, చురుకైన నటన ప్రేక్షకులను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయి. అనిల్ రావిపూడి తనదైన శైలిలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. మొత్తానికి 109 కేంద్రాల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మనశంకర్ వరప్రసాద్ గారు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.